హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే గోధుమ పిండి బెల్లం కలిపి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి. వీటినే కొంతమంది పనస్తొనలని అలాగే కొంతమంది అయితే సంపెంగ పువ్వులని కూడా అంటారండి. అయితే చాలామంది వీటిని మైదా చక్కెర వేసి చేస్తారనమాట. అలా కాకుండా గోధుమ పిండి బెల్లంతో ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపించానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్వీట్ అయితే క్రిస్పీగా భలే ఉందన్నమాట. ఇంకా వీటిని కొంతమంది సంక్రాంతి టైంలో ఎక్కువగా చేసుకుంటారనమాట. ఇలాంటి పిండి వంటలు ఏమైనా చేసుకోవాలంటే సంక్రాంతి పండగే రావాలా ఏంటి, మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని తినేసేయడమే. పెద్ద సినిమాలో డైలాగ్ లాగా మళ్ళీ పుడతామా ఏంటి అన్నట్లుగా ఉన్నది ఒక లైఫ్లోనే అన్నీ ఎంజాయ్ చేసేయాలి. ఇంకా లేట్ చేయకుండా ఈ పనస్తొన్నల్ని చాలా సింపుల్గా గోధుమ పిండి బెల్లంతో ఎలా చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు అలా హై పాయింట్స్ ఇవ్వడం వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే పిండి కలుపుకోవడం కోసం వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పుతో కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకోండి. ఒక కప్పు గోధుమ పిండితోనే మనకు చాలా అయితే అవుతాయండి. అలాగే పావు కప్పు బియ్యం పిండి కూడా వేసుకోండి. ఇదైతే పొడి బియ్యం పిండి అండి. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల పనస్తొనలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా టేస్ట్ కోసం చిటికెడంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని బాగా వేడి చేసుకొని వేసుకోండి. నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఇలా నెయ్యి వేసుకున్నప్పుడు పిండి పైన నురగలు నురగలు రావాలన్నమాట. అలా వస్తేనే మనకు స్వీట్ అనేది గుల్లగుల్లగా క్రిస్పీగా వస్తుంది. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం అంతా స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకోండి. నెయ్యి మొత్తం ఇలా పిండిలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ చేతితో కలిపేసుకోండి. పిండికి నెయ్యి చక్కగా పడుతుంది అనమాట, స్పూన్తో సరిగ్గా కలసదు. సో ఇలా చేతితో కలుపుకున్నారంటే పిండి మొత్తానికి నెయ్యి బాగా పడుతుంది అనమాట. ఇలా మొత్తం కలిపేసుకొని కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకొని చూసారంటే అది గట్టి ఉండలాగా కట్టాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఇలా ఉండలాగా కట్టాలి. ఇంకా దాన్ని వేలితో నలిపితే పొడి అయిపోవాలన్నమాట. ఇలా వచ్చిందంటే మనం వేసుకునే నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు అందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోండి. నీళ్ళు ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా జస్ట్ కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ముద్దలాగా కలిపేసుకోండి. పిండి కలుపుకునేటప్పుడు మాత్రం ఎక్కువగా నీళ్లు వేసుకోకుండా పిండిని అయితే ఇలా కాస్త గట్టిగా ఉండేలాగానే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని దానిపైన మూత పెట్టి పిండిని ఒక అరగంట పాటు నాననివ్వండి. అరగంట తర్వాత ఇప్పుడు ఆ పిండిని చేతితో మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు బాగా పిసకండి. సో దట్ పిండి మొత్తం బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. అలా పిండి మొత్తం బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పిండి ముద్దని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా సిలిండర్ షేప్లో చేసేసుకోండి. ఇప్పుడు అందులో నుంచి ఇలా చిన్న పిండి ముద్దలు తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. పిండి ముద్దలు చేసుకునేటప్పుడు మరీ పెద్దగా కాకుండా అలాగని మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకోండి. ఇక్కడ మనం పిండి తీసుకునే క్వాంటిటీని బట్టి పనస్తొనల సైజ్ అయితే వస్తుందండి. దాన్ని బట్టి పిండిని అయితే తీసేసుకోండి. ఇలా పిండి ముద్దలు అన్నీ చేసుకొని మళ్ళీ ప్లేట్లో వేసి పెట్టుకోండి. ఇలాగా అన్నింటినీ చేసి పెట్టుకున్నామంటే పని అయితే ఈజీగా అయిపోతుందండి. ఇలా చేసి పెట్టుకొని ఇప్పుడైతే ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని దానిపైన కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ రెండు వైపులకు తిప్పుకుంటూ పల్చటి రేకులాగా ఒత్తేసుకోండి. అలాగే మిగిలిన పిండి ముద్దలు ఆరిపోకుండా దానిపైన ఏదైనా ఒక క్లాత్ కప్పేసేయండి. ఇలా పల్చటి రేకులాగా ఒత్తుకున్న తర్వాత అది బండకు అతుక్కుపోయి ఉంటుంది కదా, దాన్ని ఒకసారి పైకి తీసుకొని మళ్ళీ ఇలా బండపైన వేసుకోండి. ఇలా ఒకసారి బండపై నుంచి తీసి మళ్ళీ వేయడం వల్ల ఆ బండకు అతుక్కోకుండా మనకు కావాల్సిన షేప్ని అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రుద్దుకున్న చపాతీని అయితే కత్తి తీసుకొని అటువైపు ఇటువైపు కొద్దిగా గ్యాప్ వదులుకుంటూ అలాగే ఒక్కొక్క ఇంచు గ్యాప్తో ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకుంటూ రావాలి. నేను చెప్పేదానికంటే కూడా మీరు వీడియోలో క్లియర్గా గమనించినట్లయితే మీకే అర్థమైపోతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ గ్యాప్ వదులుకొని ఒక్కొక్కటి కట్ చేసుకున్నాం కదా, వాటినైతే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అంచుల వైపు కట్ చేసుకోకుండా పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ రావాలన్నమాట. సో దట్ మనకు పనసతొనల షేప్ అనేది వస్తుంది. చాలా ఈజీ అండి. ఒకటి చేసుకున్నారంటే మీకే అర్థమైపోతుంది.
తర్వాత దాని నుంచి చాలా ఈజీగా అవలీలగా చేసేస్తారనమాట. ఇలా చేసుకున్నారంటే మనకు పనస తొనల షేప్లో వస్తాయండి. చూసారు కదా, ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇంకొద్దిగా డిఫరెంట్గా షేప్ ఏమైనా కావాలంటే కనుక అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా మధ్య పొరల్లోకి ఇలా ఫోల్డ్ చేసి పైకి లైట్గా లాగారంటే ఇంకొక షేప్లోకి వస్తుంది. ఇలా చేసుకున్నదైతే మనకి ఇప్పుడు అంత షేప్ కనిపించదు, కానీ మనం ఆయిల్లో వేసిన తర్వాత మంచి షేప్ అయితే కనిపిస్తుందండి. ఇలాగే మిగిలిన పిండి ముద్దలన్నింటిని కూడా చపాతీలాగా రుద్దుకొని ఒక 10-15 పనసతోనలను అయితే చేసి పెట్టుకోండి. ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఒకరు ఇలా చేస్తూ ఇంకొకరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. పని అయితే ఈజీగా అయిపోతుందండి. ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేకపోతే కనుక ఒకరే ఒకసారి కొద్దిగా చేసి పెట్టుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకుంటూ మళ్ళీ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10 అలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇంకొన్ని పనస్తనాలు కూడా చేసి రెడీగా పెట్టేసుకోండి. ఈలోపు ఆయిల్ కూడా వేడెక్కుతుందనమాట. ఆయిల్ వేడెక్కిందో లేదో తెలుసుకోవడం కోసం మనం కొద్దిగా పిండిని ఆయిల్లో వేసామంటే అది గబుక్కున ఎమ్మటే పైకి రావాలన్నమాట. అలా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పనస్తొనలను అయితే ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ పనస్తొనలు చేసుకోవడానికి మీరు తీసుకునే కడాయి అనేది కాస్త పెద్దగా ఉండేలాగా చూసుకోండి. సో దట్ అన్నీ మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. అలాగే ఆయిల్లో నిండుగా ఒకటేసారి వేయకుండా ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోండి. ఇక్కడ పనస్తొనల సైజ్ అనేది పెద్దదిగా ఉంటాయి కాబట్టి తక్కువ వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఒకదానికొకటి అంటుకుపోయి ఇరిగిపోకుండా ఉంటాయండి. ఇలా ఆయిల్లో వేయగానే ఆ పొరలన్నీ కూడా విడిపోయి కాస్త సైజులో పెద్దగా అవుతాయి అన్నమాట. మనం పనస్తొనలు చేసుకునేటప్పుడు ఎక్కడైనా సరిగ్గా అంటించకుండా లేదంటే కనుక సరిగ్గా కట్ చేసుకోకుండా ఉన్నామంటే విడిపోతాయండి. ఇక్కడ నాకు కూడా ఒకటి విడిపోయింది చూడండి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత కాసేపటికి వాటంతటా అవే పైకి వస్తాయి అన్నమాట. అలా పైకి వచ్చిన తర్వాత రెండు వైపులుగా తిప్పుకుంటూ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో దగ్గరుండి జాగ్రత్తగా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసుకునేటప్పుడు మాత్రం ఎక్కువగా అస్సలు వేసుకోకండి. ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోండి. నేను తీసుకున్న కడాయికి 2 లేదంటే 3 అంతకంటే ఎక్కువ వేసుకోకూడదండి. తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఎక్కువగా పని కూడా అనిపించదు అనమాట. ఇలా తిప్పుకుంటూ అన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోండి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా పనస్తొనల్లాగా చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నేను ఇందాక చెప్పినట్లుగా మధ్యలోకి మర్చి చేసినవైతే ఇక్కడ వీడియో క్లిప్లో చూడండి అలా డిజైన్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి, కానీ అలా చేసుకోవడానికి కొద్దిగా ప్రాక్టీస్ కావాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదేనమాట అలా లోపలికి పొరలలోకి మర్చి చేసింది. ఇదైతే ప్లెయిన్గా చేసింది. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా వస్తుందండి. మీకు ఎలా కావాలంటే అలా చేసేసుకోండి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో 1 కప్పు నిండుగా బెల్లం పొడి తీసుకోండి. అలాగే బెల్లం కరగడం కోసం కొద్దిగా నీళ్లు కూడా వేసి బెల్లం అయితే బాగా కరగనివ్వండి. ఈ పనస్తొనలకైతే మరీ లేత తీగ పాకం కాకుండా కాస్త ముదురు పాకం రావాలన్నమాట. మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లుగా చూపిస్తాను చూడండి. కాసేపటికల్లా బెల్లం పాకం మొత్తం ఇలా కరిగిపోతుంది. ఇలాగే కాసేపు ఉడికించుకున్నారంటే బెల్లం ఉడకడం స్టార్ట్ అయ్యి నురగలుగా వస్తుంది అనమాట. ఫస్ట్ ఇలా ఒక్క ఉడకంగానే లేత తీగపాకం వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, లేత తీగపాకం అయితే వచ్చింది. ఇలాగే ఇంకొక 2 నిమిషాల పాటు పాకాన్ని అయితే ఉడకనివ్వండి. ఈలోపు ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని ఉడికించేసుకోండి. యాలకుల పొడి వేసుకోవడం వల్ల స్వీట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా యాలకుల పొడి వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే కాస్త ముదురు పాకం వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. బెల్లం పాకాన్ని ఇలా కొద్దిగా గరిటెకి తీసుకొని చేతి వేళ్ళకి తీసుకోండి. పాకం అయితే బాగా వేడిగా ఉంటుందండి. అలవాటు లేని వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వేలుకి అంటించుకోండి. అలా పాకం వచ్చిన తర్వాత ఇలా వేలుకి అంటించుకొని ఇలా లైట్గా వీడియో క్లిప్లో చూపించిన విధంగా 2 వేళ్ళని ప్రెస్ చేస్తూ ఉన్నారంటే 2 వేళ్ళ మధ్యలో తీగలాగా ఏర్పడాలి. అలా పాకం వచ్చిన తర్వాత ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పనస్తొనల్ని ఇలా పాకంలో వేసి వాటికి పాకం అంటించేసి ఎమ్మటే తీసేసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి.
అలాగే పనస్తోనల్ని ఇలా పాకంలో వేసి తీసుకునేటప్పుడు జాలీలు గరిటెతో తీసుకోండి. ఎక్స్ట్రా ఉండే పాకం మళ్ళీ ప్యాన్లోకి పడిపోతుంది అనమాట. ఇలాగే పనస్తోనలు అన్నింటినీ కూడా పాకంలో వేసుకొని అటు ఇటు తిప్పుకొని వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా కాస్త ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట. లేదంటే పాకం గట్టిపడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ పాకం గట్టిపడిపోయినా కూడా ఎలా చేసుకోవాలనేది మీకు వీడియోలో చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగే కాస్త ఫాస్ట్గా చేసేసుకోండి. ఒకవేళ పాకం గట్టి పడిపోయిందంటే కనుక పాకంలో ఇంకొద్దిగా నీళ్లు వేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి మళ్ళీ పాకాన్ని కాస్త ముదురుగా రానిచ్చి అప్పుడు పనస్తోనలు వేసుకొని ఇలా పాకం అంటించేసుకోండి. ఇదంతా మనం చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఇలా పనస్తోనలన్నింటిని కూడా పాకంలో ముంచేసుకొని తీసేసుకోవడమే. నాకైతే అన్ని పనస్తోనలు అయిపోయేసరికి పాకం కూడా అయిపోయిందనమాట. ఇలా అన్నింటినీ పాకంలో ముంచేసి ఇలా ప్లేట్లో కొద్దిగా దూరంగా పెట్టేసుకోండి. అలాగే ప్లేట్లో పెట్టిన తర్వాత ఒక గంట పాటు వదిలేశారంటే ఆ పాకం మొత్తం కూడా వాటికి చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు ఒక గంట ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పాకం అంతా బాగా ఆరిపోయి అన్నింటికి చక్కగా పడుతుంది అనమాట. అంతేనండి, చాలా ఈజీగా గోధుమ పిండి బెల్లంతో పనస్తోనల్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతాయి అన్నమాట. ఇవైతే నిజంగా క్రిస్పీగా సూపర్గా ఉన్నాయండి. ఇంకా స్వీట్ అయినా కూడా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలాగా ఉన్నాయండి. ఎన్ని తిన్నా కూడా ఎగుటుగా అనిపించదు అనమాట. అంత బాగున్నాయి. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతాయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను. బాయ్.